వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్. ప్రజెంట్ మనము శ్రీనివాస మంగాపురంలో గల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ హోటల్ బీవీఆర్ బిల్డింగ్ ఉంది కదా, దీని తర్వాత అయితే ఆ ప్రాపర్టీ వస్తుంది. సో ఇది వచ్చి శ్రీనివాస మంగాపురం టెంపుల్ దగ్గర గల ఒక జంక్షన్. ఇది టెంపుల్ శ్రీనివాస మంగాపురం టెంపుల్, ఇది వెంకటేశ్వర స్వామిది. సో ఇక్కడ నుంచి మనకు తిరుమలకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే దారి అండి. ఇది ఆర్చ్ దగ్గర ఉంది కదా, తిరుమల నడక దారి, శ్రీవారి మెట్లు అని ఉంది కదా, ఈ దారి వచ్చి కొండ మీదకి నడక మార్గము. సో ఇది కళ్యాణ మండపం, ఈ జంక్షన్లో ఉన్న కళ్యాణ మండపము. అమ్మవారి టెంపుల్. ఈ రోడ్డు, ఇది జంక్షన్. ఈ రోడ్డు వచ్చి మనకి మదనపల్లి వెళ్ళే రోడ్డు. ఇట్లాగే ఇక్కడ కేఎంఎం కాలేజు, మోహన్ బాబు కాలేజు, నారాయణ గర్ల్స్ క్యాంపస్, ఇవంతా కూడా ఈ రోడ్డు వెళ్ళే మార్గం అండి. సో ఇక్కడ మన ప్రాపర్టీ వస్తుంది, అది చెప్తాను నేను. ఈ బిల్డింగ్ హోటల్ బిల్డింగ్ తర్వాత వస్తుంది. సో ఈ జంక్షన్ పాయింట్, ఇక్కడ ఇంకో రోడ్డు వచ్చి ఈ రోడ్డు చంద్రగిరికి కలుస్తుంది. సో అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూడండి, ఇప్పుడు కొత్తగా వేస్తుంది. తిరుపతి మదనపల్లి 200 ఫీట్ బైపాస్ రోడ్డు అది. సో ఇది తిరుపతికి వెళ్ళే దారి. సో ఇది 4 రోడ్ల జంక్షన్. ఇట్లా తిరుపతికి, ఇట్లా చంద్రగిరికి, మదనపల్లికి, ఇది కొండపైకి నడుచుకొని వెళ్ళే దారి. సో ఇది జంక్షన్. ఈ జంక్షన్ దగ్గర అయితే మనకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీ వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్. సో ఈ టెంపుల్, ఈ జంక్షన్ నుంచి ఇట్లా కొన్ని మదనపల్లి వెళ్ళే రోడ్లో ఇక్కడ వస్తుంది. ఈ రూమ్స్ అని బోర్డు ఉంది కదా, దాని తర్వాత వస్తుంది. సో ఇందాక మనం చూసినట్లుగా ఈ ఆర్చ్ దగ్గర జంక్షను, 4 రోడ్ల జంక్షన్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ జంక్షన్ అనమాట ఇది. సో ఈ జంక్షన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనేది, ఇది యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్ ఎక్స్పాన్షన్ ఉంది. ఈ 100 ఫీట్ రోడ్డుకి కమర్షియల్ ప్రాపర్టీ. సో ఇదేనండి ప్రాపర్టీ. ఈ గేట్ వేశారు కదా, ఇక్కడ నుంచి యాక్చువల్గా ప్రహరీ స్టోన్స్ కూడా వేస్తున్నారు చూడండి, ఇది ప్రాపర్టీ. ఈ గేట్లో ముందర రోడ్డు వచ్చి 40 ఫీట్ రోడ్డు ఈస్ట్ సైడ్, నార్త్ సైడ్ ఈ 100 ఫీట్ రోడ్డు. సో అది నార్త్ ఈస్ట్ కార్నర్ ప్రాపర్టీ అది. సో తుడా అప్రూవల్. సో ఈ ప్రాపర్టీ మనకి ఈ విధంగా హోటల్స్ చూస్తున్నారు కదా, హోటల్ బీబీఆర్ రూమ్స్ అవైలబుల్. సో ఈ విధంగా మనకి హోటల్కి కానీ, రెస్టారెంట్స్కి కానీ, హోమ్ స్టేస్ కానీ, పీజీస్కి కానీ చాలా ఎక్సలెంట్గా అయితే వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే జంక్షను, సో ఇక్కడ నిత్యం యాత్రికులు వస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ కాలేజ్, మోహన్ బాబు యూనివర్సిటీ కానీ, కేఎంఎం కాలేజ్ కానీ, నారాయణ గర్ల్స్ క్యాంపస్, అలాగే బాయ్స్ క్యాంపస్, పద్మావతి మెడికల్ కాలేజు, ఇలా ఎడ్యుకేషన్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉండే హబ్బు లాగా తయారవుతుందండి ఇక్కడ. సో మనకి హోమ్ స్టేస్కి, పీజీస్కి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ వెంచర్ అండి, ఇది ఎంట్రన్స్ గేట్. సో ఇది ముందర ఉండేది మనకు 40 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. సో మనం ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇది 100 రోడ్ ఎక్స్పాన్షన్ ఉందండి. ఈ వైట్ స్టోన్ ఉండేది కూడా రోడ్కి వెళ్తుంది. సో ఈ రోడ్డుకి పోను ఇది మన ప్రాపర్టీ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎల్లో స్టోన్ వరకు. సో దీని మెజర్మెంట్ చూసామంటే ఇది ఈస్ట్ సైడ్ మనకు 125 వస్తుంది, నార్త్ సైడ్ వచ్చి 50 వస్తుంది. అంటే 125/50 మెజర్మెంట్. సో ఇది మనకు కూడా అప్రూవల్ కావడంతో మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. సో ఈ లొకేషన్లో మనకు యాత్రికులు అనేది నిత్యం వస్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్ రష్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఇమీడియట్గా కమర్షియల్ ప్రాపర్టీ ఎవరైనా పర్చేస్ చేయాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీ అనేది ది బెస్ట్ ప్రాపర్టీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ గురించి. సో ఈ ప్రాపర్టీని ఎవరైనా సైట్ విజిట్ చేయాలన్నా లేకపోతే పర్చేస్ చేయాలన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.